ప్రభాకర్ నమస్తే. నమస్తే అన్న. సో నేను చాలాసార్లు వస్తూ ఉంటా, వచ్చినప్పుడల్లా మీకు కలుస్తూ ఉంటా. మనం కోరుకున్న మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి, పైలశేఖర్ కూడా ఓడిపోవాలి. మనం కోరుకున్న ఓడిపోయాడు, కుంభం గెలిచిండు. కుంభం గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ తిమ్మాపూర్లో ఏమో మారినట్టు కనిపిస్తూ ఉంది. నా ఏం మారలేనా, అప్పటికి ఇప్పటికీ సేమ్ అన్న. అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి డబ్బులు ఇస్తాము మనం గెలిపిరు అన్నారు. అట్లయినా గుడ్డిగా నమ్మినాం, ఆయనకి వేసారు. ఇప్పుడు ఈయన మోసపోయినట్టే. ఇంతవరకు 4 నెలలు అవుతుంది, 4 నెలల నుంచి మాకు ఒక్క రూపాయి అయినా రాలేదు. దాని గురించి అసెంబ్లీలో అయినా మాట్లాడలేదు. పక్క నియోజకవర్గం అయినా ఆయన ఆలయ నియోజకవర్గం ఐలయ్య గారైనా సభలోని మా ఊరు గురించి మాట్లాడింది, కానీ మా నియోజకవర్గంలో మా ఓట్లతో గెలిపిన అనిల్ కుమార్ రెడ్డి మా ఊరు గురించి మాట్లాడతలేడు. అది ఏం ఆయనకు ఇంకా మాకు మంచి చేస్తాడేమో అనుకున్నాం. ఆయన ఈయన అట్లనే ఉండు, పాత పైలశేఖర్ రెడ్డి లెక్కనే ఉండు. ఇప్పుడు అట్లనే ఉందన్న మా ఊరు విషయం. ఏం మాత్రం జరగలేదు, ముందు జరగలేదు. మాకు ఫ్లాట్ల అలాట్మెంట్ చేసిరు, ఫ్లాట్లలో అయినా మొత్తం ఎత్తువంపులు ఉన్నాయి. అది సరి చేస్తున్నారు, అది లేదు. కొంతమందికి 7-8 మందికి ఇంకా ఫ్లాట్లే రాలేదు. డబ్బులు ఇస్తే ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లులు కూలిపోతున్నాయి. వాళ్ళకి ఇల్లులు కూలిపోతే డబ్బులు ఇస్తే ఆ ఇల్లులన్నా కట్టుకుందామని అనుకున్నాం, కానీ ఆ ఇల్లులైనా ఇప్పుడు అయితే లేదు. పాములు వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు వర్షాకాలం అయితే ఇప్పుడు ఇక దానికి చెప్పలేము. ఇక ఎవరు కింద కూలిపోయినా కానీ కింద పడి సచ్చినా తెలియదు. అట్లా ఎంతమందికి పరిహారం రావాలి ప్రభాకర్? ఇంకా చాలా మందికి రావాలన్న. ఇప్పుడు వచ్చే మనకు 1750 ఎకరాలకు మనకు 800 చిల్లర వచ్చినట్టున్నాయన్న. ఇంకా 450 ఎకరాల దాకా మనకు డబ్బులు రావాలి ఎకరాలకు. మళ్ళీ ఇంట్లకు స్థలాలకు పైసలు రావాలి. ఫ్లాట్లు రాలేదన్న, మళ్ళీ కొన్ని ఫ్లాట్లు అలాట్మెంట్ చేయాలి. ఫ్లాట్లలో అయినా జరకు అవకతవకలు ఉన్నాయి. ఏం రోడ్లు రాలేదు, ఏం చేయలేదు, డ్రైనేజ్ వ్యవస్థ ఏం లేదు దాంట్లో అన్న. ఏమంటారు ఇప్పుడు ఈయన కుంభమల్లి కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లో చెప్పిండా మీకు పరిహారం ఇప్పిస్తా అని చెప్పి? చెప్పింది కానీ ఇంకా ఏం లేదు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఇంకా మా ఊరికి వచ్చి చెప్తాను మీకు ఇస్తున్నాం, పైసలు ఇస్తామని ఏం లేదని ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. ఇక మేము అడిగినా కానీ మా పెద్ద మనుషులు ఉన్నారు, కానీ ఇక ఏం అడుగుతలేరు, చెప్తలేరు. వాళ్ళు అడిగినా కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కొన్ని డబ్బులు వస్తాయన్నారు. మాకు 107 కోట్ల దాకా రావాలన్న మా ఊరికి. అవి వస్తే మా అందరము మంచిగా అవుతుంది అన్న. మనకు ఎన్నిసార్లు వచ్చింది గెలిచిన తర్వాత కుంభమల్లి కుమార్ రెడ్డి? గెలిచిన తర్వాత ఒక్కసారి కొత్త శంకుస్థాపన చేస్తానికి వచ్చినాను అంతే. ఇక ఈ ఊళ్ళకినా రాలేదు. శంకుస్థాపన చేస్తానికి ఏం పని చేసిన వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒకటే రోజు సర్పంచ్ దిగిపోతురు కానీ కాలం పరిమితి అయిపోతుంది కాబట్టి 2 రోజుల మేము ఆయాంలో ఉండాలని శిలాపాలతకాలు వేసుకోరు. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, 3 పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. 3 అభ్యర్థులు ఉన్నారు. 3 అభ్యర్థులలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? అన్న చుట్టుముట్టు నల్లగొండ జిల్లా మొత్తము 7 మంది అసెంబ్లీ ఉన్నారన్న. అందరూ రెడీలో అయితే మా బీసీలకు ఏమన్నా మాకు ఒక్క సీటు రావద్దా? మేము ఖచ్చితంగా బూర నర్సయ్య గౌడ్కి వేస్తామన్నా. ఆయన అప్పుడు ఎయిమ్స్ కోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆయన ఖచ్చితంగా ఎయిమ్స్ తెప్పించిండు. నిధులు ఈయన కేంద్రం నుంచి బాగా తెచ్చిండు. ఎయిమ్స్ అవుతుంది ఇప్పుడు ఆడ, అది అయిపోతుంది. మళ్ళీ గీత కార్మికులు ఎవరైనా కింద పడ్డా కానీ మా ఊళ్ళో ఈయన వచ్చి సాయం చేసిపోయిండు. ఒక్కొక్కరికి 10,000 వచ్చిండు. ఒక ఆయన గీత కార్మికుడు, ఆయన కింద కాలు ఇరిగిపోతే ఆయనకు వచ్చి 20,000, 30,000 ఇచ్చిపోయిండు. ఆయన ఖచ్చితంగా గౌడ్ సంఘం నుంచి అయినా సరే, అందరు గౌడైనా కాదన్నా, ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి. ఆయన మేము అందరం మా ఊర్లో పిల్లల కాడికి వెళ్ళి పెద్దల కాడికి వెళ్ళి అందరూ బూర నర్సయ్య గౌడ్కు కమలం పువ్వుకు వేసామన్న. ఇంకోటన్నా, దేశంలో మాత్రం బీజేపీ ఉండాలన్న, కాంగ్రెస్ రావద్దు. కాంగ్రెస్ వచ్చిందంటే ఇక బాంబు దాడులు చూసినాం మనం. ఈ 10 సంవత్సరాల క్రితం ఎన్ని బాంబుల దాడులు అయినాయి, మన హైదరాబాద్లో ఎన్ని బాంబుల దాడులు అయినాయి. ఇప్పుడు ఒక్కొక్కడు మోడీ అంటే ప్రపంచ దేశాలే గౌరవిస్తారు. ఖచ్చితంగా మోడీ ఉండాలన్న. కేంద్రంలో మోడీ పక్కా ఉండాలి. రాష్ట్రంలో ఏదైనా సరే కానీ కేంద్రం మాత్రం మోడీ ఉండాలన్న. ఆ మోడీ ఓటు మాకు, ఆ మోడీకే వేస్తాం మేము. బూర నర్సయ్యకు 400 సీట్లు కావాలంటారు. 400 సీట్లు మా భువనగిరి నుంచి బూర నర్సయ్యకి పంపిస్తున్నాం అన్న. ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్కు 2014లో ఒక అవకాశం ఇచ్చినాం కదా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎంపీగా పనిచేసిండు కదా అన్న. ఆయన మంచి వ్యక్తి అన్న. ఆయన మంచి వ్యక్తి. ప్రతి ఒక్క ఊర్లో తిరిగిన వ్యక్తి, ప్రతి సమస్య ఏడుందా అని తెలిసిన వ్యక్తి. ఈలో వల్ల ఆయన కిరణ్ కుమార్ ఇంతవరకు ఎవరో తెలియదు నాకు. ఆయన నీ చూడైన చూడలే, మాకు ఎవరికి తెలియదు. మళ్ళీ ఇంకో ఆయన క్యామ మల్లేష్, ఆయన ఎవరో తెలియదు. ఈ తెలిసిన వాళ్ళకి వేస్తేనన్నా మేము రేపు పొద్దుగాల పోయి మేము మాట్లాడవచ్చు. ఈ తెలియని వాళ్ళకి వేసి మేమేం మాట్లాడతామన్నా. ఇప్పుడు బూర నర్సయ్య గౌడ్ వచ్చి ఆయన ప్రతి సమస్య ఊరిలో తిరిగిండు. మేము ఆయన దగ్గర పోయి అప్రోచ్ అయినా కానీ, అరే పలానా ఊరైనా ఆ సమస్య ఉందని ఆయన చెప్తాడు. ఆయన పరిష్కారం ఇచ్చే దమ్ముంది, ధైర్యం ఉంది. ఆయనకు భువనగిరి నుంచి గెలిపిస్తాం అనుకో, ఆయన కేంద్రంలో ఎట్లయినా మోడీ పక్కా మరోసారి ప్రధానమంత్రి అవుతాడు. ఆయనకి పదవన్న వస్తుంది అని మా ఉద్దేశం. ఇప్పుడు మొత్తం ఈ తిమ్మాపూర్లో ఎంతమంది ఓటర్స్ ఉంటారు? 1700 ఓట్లు ఉన్నాయి అన్న. ఇప్పుడు 1700 మ్యాక్సిమం 1000 క్రాస్ అయిపోతాయన్న బీజేపీకి ఓట్లు. పిల్లలే ఓట్లు 500 దాకా ఉంటాయన్న. పిల్లలు మాత్రం ఒక్క ఓటు అయినా బయటకు పోదన్న. ఎందుకంటే మోడీ ఉండాలి అంతే మీద. ఎవరి కోసమే బూర నర్సయ్య అయినా సరే కానీ మోడీ ఉండాలి. ఫస్ట్ కేంద్రంలో మోడీ ఉండాలి. ఇక మోడీ ఉంటేనే మన దేశం బాగుంటుంది.
అంతే అన్న. చామల కిరణ్ ఏ రోజు కూడా తిమ్మాపూర్కి రాలేదా? ఆయన ఎవరో అయినా తెలియదు అన్న. ఆయన ముఖం మొన్న మొన్న భువనగిరిలో ర్యాలీ చేసినప్పుడు అప్పుడు చూసాం ఆయన అంతే, చామల కిరణ్ కుమార్ రెడ్డిని. ఆయన ఎవరో తెలియదు, ఏదో ఇది ఆ టికెట్ అయినా బీసీ వాళ్ళకి ఇష్టం టఫ్ ఫైట్ ఉండేమో, కానీ ఆయన అనుచరుడు రేవంత్ రెడ్డి అనుచరుడు అని భువనగిరి వేసిండు. ఆయన నూకిలు భువనగిరి లేరన్నా మస్తు మంది క్యాండిడేట్లు ఉన్నారు. ఆయన అనుచరుడు అని ఆయనకి ఇచ్చుకుంటూ ఆయన గెలిపించుకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అయిపోయాడు, కిరణ్ కుమార్ ఆయన ఇప్పుడు కుమ్మమణిల్ కుమార్ రెడ్డి అయిపోయాడు, రాజగోపాల్ రెడ్డి, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అందరు రెడ్డిలు అయిపోయారు మొత్తం. మొత్తం ఇప్పుడు నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్డి జిల్లా చేస్తారు. ఇది కాకుండా మేము చేసుకోవాలని బీసీ ఖచ్చితంగా బీసీ గెలుపుకోవాలి మేము. గెలిచాడా ఖచ్చితంగా? గెలిచాడన్న 100 to 100 డామ్ షూర్గా గెలిచిపోతాడు.